సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సాయి పల్లవి భారీ రెమ్యునేషన్పై బాలీవుడ్లో తీవ్ర చర్చ. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రం ఇప్పటికే ప్రతిష్టాత్మక స్థాయికి చేరుకుంది. ఇందులో సాయి పల్లవి 13 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందన్న వార్త నెట్టింట వైరల్ అవుతుండడం విశేషం. ఇది నిజమైతే ఒక దక్షిణాది నటి, ప్రత్యేకంగా సహజ నటనకు గుర్తింపు పొందిన సాయి పల్లవి ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం ఇండియన్ సినిమాల హిస్టరీలో అరుదైన ఘటన అవుతుంది. ఈ భారీ పారితోషికం వార్త బయటకు రావడంతో సాయి పల్లవిపై నెట్టింట కొందరు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమకు చెందిన కొందరు సాయి పల్లవికి అంత మొత్తం ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఆమెకు అంత సీన్ ఉందా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోవడానికి ఆమె అర్హురాలేనా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సాయి పల్లవి నిజంగానే 13 కోట్లు డిమాండ్ చేశారా, లేదా ఇవి కేవలం వదంతులేనా అనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.